కుత్బుల్లాపూర్ సురారం పిఎస్ పరిధిలో ఘరానా మోసం వెలుగు చూస్తుంది. దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన వాహనాలు యజమానుల వద్ద నుంచి లీజుకు తీసుకుని వారికి తెలియకుండా అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత బంధు ద్వారా కొన్న వెహికల్స్ నెలకు 13,000 చొప్పున 6 నెలలకు శ్యామ్ అనే వ్యక్తి కిరాయికి తీసుకున్నారు. 6 నెలల కిరాయి ఇచ్చి తర్వాత శ్యామ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బాధితుడు భిక్షపతి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు శ్యామ్ను అదుపులోకి తీసుకున్నారు. 4 వెహికల్స్ తక్కువ ధరకు 10,40,000 అమ్ముకున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. శ్యామ్తో పాటు వాహనాలు కొన్న మహమ్మద్ ఆసిఫ్, నయీం, పర్వేజ్ ఖాన్, బండారి బాలయ్యలను అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్ తరలించినట్టుగా ఎస్సీపీ తెలిపారు. భిక్షపతి సూరారంకు చెందిన వ్యక్తి సూరారం పోలీస్ స్టేషన్లో తనకు ఉండబడిన ఒక దళిత బంధు ద్వారా ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఆయన వెహికల్ కనిగిరి శ్యామ్ అనే వ్యక్తికి లీజుకి ఇవ్వడం జరిగింది. లీజుకి ఇస్తే ఆయన నెలకు 13,000 ఇస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని 6 నెలలు లీజు ఇవ్వడం జరిగింది. 6 నెలలు లీజు 13,000 ఇచ్చి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా అతడు కనబడకుండా పోగా ఏమి జరిగిందని చెప్పి ఆయన విచారిస్తే ఈయన బండిని మహమ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తికి 3,20,000 అమ్మడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి విచారించగా ఇదే కనిగిరి శ్యామ్ దూలపల్లి సొంత గ్రామం కాళ్ళకల్లు దూలపల్లిలో ఉంటాడు. మనోహరాబాద్ మండల నివాసి. ఇతందే కాకుండా మధ్యలో యాదగిరి యొక్క వాహనం మహమ్మద్ నహీంకు, దాసరి పోచమ్మ వాహనం పర్వేజ్ ఖాన్కు, బొడ్డు రమేష్ వాహనం బండారి బాలయ్యకు ఇదే రకంగా ఇవన్నీ దళిత బంధుకు సంబంధించిన వెహికల్లే. దళిత బంధు స్కీమ్లో తీసుకున్న వెహికల్లను అమ్మేయడం జరిగింది. ఈ కొన్న వాళ్ళు కూడా వీళ్ళతో పూర్తిగా కుమ్మక్కై మార్కెట్ రేటు 5 లక్షలు ఉంటే 2 లక్షలకు, 10 లక్షలు ఉంటే 5 లక్షలకు అట్లా సగం రేట్లోనే వీటిని తీసుకోవడం జరిగింది. దీంతో ఈ బాధితులందరినీ విచారించి కేసు నమోదు చేసి 4 బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 4 కొన్న వ్యక్తులను మరియు వీళ్ళకి అమ్మిన వ్యక్తిని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది.